హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే నేను వంకాయ పికిల్ చేస్తున్నానండి. ఈ వంకాయ ఊరగాయ అయితే చాలా బాగుంటుందండి. మనము ఏ వంకాయలతో అయినా చేసుకోవచ్చు. మరి లేతగా ఉండాల్సిన అవసరం లేదు వంకాయ. నేనైతే ఇలా పెద్ద వంకాయలు 1 కేజీ తీసుకుంటున్నాను. వీటిని 2-3 సార్లు కడిగేసి నీట్గా తుడిచి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి ఊరే లోపల కొంచెం చిన్నగా అయిపోతాయండి. అందుకే అన్నీ ఇలాగా కట్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేస్తున్నాను. ఉప్పు అయితే నాకు ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ సరిపోయిందండి. చూసి వేసుకోండి. పసుపు మీ ఇష్టం అండి, అందాజ ఏం అవసరం లేదు. ఈ పసుపు వేసి ముక్కల్ని బాగా ఇలా స్మాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది, పాడవదు. వాటర్ కూడా ఎక్కువ దిగుతుందండి. మనకు ఆ వాటరే అవసరం. ఇప్పుడు నేనైతే ఇది నైట్ ఇలా ఉప్పు పసుపు వేసి కలిపేస్తున్నాను. మీకు టైం ఉంటే ఉదయాన్నే ఇలా చేయొచ్చు. మధ్యాహ్నంకంతా వాటర్ దిగిపోతుంది ఇందులో. ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడు ఉప్పు ముక్కల్లోకి బాగా పడుతుంది. అంతే అండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఉదయము ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా ఇందులో వాటర్ అయితే ఎంత దిగిందో. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. 1 కేజీ వంకాయలకి 1/4 కేజీ చింతపండు అయితే పడుతుంది. ఇప్పుడు ఈ చింతపండు అయితే అంతా ఈనెలు గింజలు తీసేసి ఈ నీళ్ళల్లో ఊరబెట్టేస్తున్నానండి. ఎక్కువ ఊరాల్సిన అవసరం లేదు. 1 అవర్ అయితే సరిపోతుంది. మూత మూసేసి పక్కన పెట్టేశాను. పెద్ద టీ స్పూన్తో 3 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్లు ఆవాలు, మెంతులైతే 1 స్పూన్ వేసి సన్న మంట మీద వేయించేస్తున్నాను. వేగిపోయేసాయండి. ఇప్పుడు ఇవి ఆరిన తర్వాత మిక్సీలో వేసేసి పొడి కొట్టేస్తున్నాను. పొడిలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద తెల్లగడ్డ ఒలిసి అది కూడా మిక్సీ పట్టేస్తున్నాను. చింతపండు నానిపోయి ఉంటుంది, బాగా నానిపోయిందండి. ఇది కూడా ఆ పొడి కొట్టుకున్నాం కదా మిక్సీ, అందులో వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. దీనికోసం నేను కారం అయితే ఇది కారం చాలా ఎక్కువ ఉందండి. అందుకని 100 గ్రామ్స్ మాత్రమే ఇందులో వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఈ వంకాయలో దిగాయి కదా, ఆ నీళ్ళతోనే మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు కడిగేసి నీళ్లు లేకుండా టిష్యూ పేపర్తో తుడిచేసుకుంటున్నాను. దీనికి ఆయిల్ అయితే 1/4 కేజీకి పైన పడుతుందండి. మీరు ఇంకా కూడా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. నువ్వులు ఉడకబెట్టి తీస్తారు కదా, నువ్వుల నూనె, అదైతే పికిల్కి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర అది లేదు కాబట్టి శనక్కాయ పప్పుల నూనె అయితే వాడుతున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ఆవాలు, ఎండుమిర్చి వేసేసాను. మేమైతే పికిల్కంతా తాలింపు గింజలు వేయము. ఇప్పుడు ఆరబెట్టుకున్నా కదా కరివేపాకు, అది కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. తెల్లగడ్డలు ఒలిచి రెడీగా పెట్టుకున్నానండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను. ఈ ఇంగువ 1 మినిట్ అలా వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసి ఒక 5 నిమిషాలు అయితే నేను వేయిస్తున్నానండి ఆయిల్లోనే. మరి ఎక్కువ వేయించకూడదు. ఒక 5 నిమిషాలు మాత్రం వేడి ఆయిల్ మీద అలా వేయించి దింపేశాను. ఇప్పుడు ఇది బాగా ఆరాలి. మా అమ్మమ్మ వాళ్ళు అయితే పాతకాలం వాళ్ళు ఎవరైనా కూడా సరే ఊరగాయ వేసిన తర్వాత అది ఎక్కడంటే అక్కడ పెట్టరు. ఈ ఊరగాయలన్నీ పూజ గదిలోనే పెట్టుకుంటారండి. అంతే, అంత ఇంపార్టెంట్ ఇచ్చారు ఊరగాయలకి. అంతే అండి. ఇదైతే బాగా ఆరిపోయింది. చల్లగా అవ్వాలండి. ఇది బాగా ఆరిపోయేసింది. ఇప్పుడు ఇవి వంకాయ ముక్కలు వేసి ఇలా బాగా స్మాష్ చేసేసేయాలి. బాగా కలుపుకోవాలండి. ఇది దేవుడి రూమ్లో అయితే గచ్చుకి ఆవు పేడ పసుపు వేసి సిమెంట్ది కూడా అవనేనండి, అవి వేసి బాగా అలికేసి నలుక్కు పెడతాం కదా ముగ్గులు, అలాంటి ముగ్గులు వేసి పసుపు కుంకాలు పెట్టి జాడీని దానిపైన పెట్టేవాళ్ళు. ఈ ఊరగాయ జాడీలకు కూడా పసుపు గుడ్డ అయితే
పంచెలు ఉంటాయి కదా కాటన్వి, పసుపు దాంట్లో అద్ది ఆరబెట్టేసి దాంతో గట్టిగా కట్టేసి మూత పెట్టేసేవాళ్ళు. దాన్ని ఓపెన్ చేయాలన్నా మా వల్ల ఏది కాదు. వారానికో 10 రోజులకో సరిపోయేంత చిన్న జాడీలో తనీగా వేసుకునేవాళ్ళు. ఎవరంటే వాళ్ళు చేతులు పెట్టేవాళ్ళు కాదు. పెద్దోళ్ళు పోయి ఆ ముడి కూడా వాళ్ళే ఇప్పగలరు, ఇప్పి దాంట్లో వేసి పెట్టేసేవాళ్ళు. అంతలాగా పూజించారు ఊరగాయలనైతే. అప్పుడు వాడే ఎరువులు అలాంటివి కూడా అలాగే ఉన్నాయి. సంవత్సరమైనా పాడవకుండా, కలర్ పాడవకుండా బాగున్నాయి ఊరగాయలు. వంకాయ ఊరగాయ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఈరోజు 4వ రోజు ఇది. ఊరగాయలు తింటే ఆరోగ్యం పాడవుతుంది అనేది ఏం లేదండి. ఇందులో మసాలాలు వేస్తాం కదా మనం, అవి ఎంత మగ్గేకుందుకు ఆరోగ్యానికి అంత మంచిదండి. ఆవాలు మంచిది, ఇంగువ, జీలకర్ర, మెంతులు. చూసారా, ఇవి పచ్చి వంకాయలతో చేసామంటే ఎవ్వరూ నమ్మరండి. ఆయిల్లో వేయించి చేశారా అనేలాగే ఉంటుంది. ముక్క గట్టి పడిపోయి అట్లే ఉంటుందండి. దాంట్లోకంతా ఉప్పు, పులుపు అంతా వెళ్తుంది. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. వాసన అయితే ఇల్లంతా గుమగుమలాడుతూ ఉంది. చాలా బాగుంటుందండి ఈ ఊరగాయ. చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది కదా. ఈ పికెల్ అయితే 3వ రోజు నుంచి మనం తినచ్చండి. ముక్కల్లోకి కూడా ఉప్పు, పులుపు అంతా ఊరిపోయి ఉంటుంది. ఒకవేళ నూనె చాలలేదు, తగ్గింది, కాంచి చల్లారపెట్టి పోసేసేయవచ్చు. ఏం చేసినా ఈ 2-3 రోజుల్లోనే చేసుకోవాలి. ఒక రోజు తర్వాత తెలిసిపోతుంది ఉప్పు కారం తగ్గిందా పెరిగిందా అనేది. అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా చాలు అనేది 2వ రోజులోనే చూసేసుకోవాలి. తర్వాత ఇంకేం కలపాల్సిన అవసరం లేదు. నేనైతే ఇది గాజు సీసా అండి, గాజు బాటలు, దీంట్లో వేసుకుంటున్నాను. ఇక్కడ మాకు జాడీలు లేవు, ఇండియాలో అయితే జాడీలు ఉంటాయి. దీంట్లో ఇవి ఊరగాయ కోసమే ఇలాంటి బాటిల్స్ పెద్దవి తీసి పెట్టుకున్నా నేను. ఈ పికెల్ అయితే 1 ఇయర్ వరకు ఉంటుందండి. అయినా అంతవరకు ఎక్కడ ఉండిస్తారు పికెలు, రోజు తినేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ పాత్రలో అందరూ చేసే పనే కదండి ఇది. ఇలా అన్నం వేసి ఉడ్చుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అలాగే అన్నం వేసి కలిపేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుందండి. ఉప్పు, కారం, పులుపు అంతా సరిపోయేసింది. ముక్క కూడా ఉప్పు, కారం, పులుపు అంతా బాగుంది. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.